నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఒక మంచి స్వీట్ చేస్తున్నానండి. ఆ స్వీట్ పేరు చిమ్మిలి. చిమ్మిలి అంటారు. చిమ్మిలి అంటే ఇలాగా తెల్ల నువ్వులు వేయించేసుకుని చక్కగా ఎన్ని నువ్వులు ఉన్నాయో అంత బెల్లం తీసుకుని రెండు వేరువేరుగా మిక్సీ పట్టుకుని మళ్ళీ కలిపి మిక్సీ పట్టుకుంటే ఉండవుతుంది. అప్పుడు ఉండలాగా చేసేసుకుని చక్కగా ఒక డబ్బాలో పెట్టుకుని మరి రోజు ఒక ఉండ తింటే ఇంతంత నిమ్మకాయ ఇంతంత ఉండలు చేసుకుని ఒక ఉండ తిన్నామనుకోండి, మరి మంచి బలం, మంచి వేడి, మరి మంచి ఆరోగ్యాన్ని ఇస్తుంది మొత్తం మీద. ఇప్పుడు వర్షాకాలం మళ్ళా శీతాకాలం వస్తుంది కదా. ఇప్పుడు నుంచి ఏం చేయాలంటే మనం బాగా వేడి చేసే మాత్రమే తీసుకోవాలి. నజ్జి కింద, మరి పులపురం కింద, మరి అదే చూడండి ముగముగలాడుతూ ఉంటారు కదా, ఒక్కొక్కరు బుజబుజలాడుతూ కఫం పట్టేసి అవన్నీ పోవాలి అంటే ఇలాంటి ఐటెం మాత్రం తినాలి. మరి స్వీట్ తినకూడదు కదండి షుగర్ ఉన్నవాళ్ళు అని అనుకుంటారు. అంటే ఇంత తినటం తప్పు లేదండి. బెల్లం తక్కువ వేసుకుని చేసుకోండి. నువ్వులు అనేది మరి షుగర్ ఉన్న వాళ్ళకి కొంచెం తిన్నా, ఒళ్ళు ఉన్న వాళ్ళు తిన్నా కూడా ఒళ్ళు లాగేస్తుంది. మరి పప్పు నూనె మనకి ఒళ్ళు లాగేస్తుందండి, ఒళ్ళు ఆరిపోతుంది. అందుకే బాలింతరాలప్పుడు సన్నగా అయిపోవాలి. ఒళ్ళంతూ మామూలుగా గర్భంతో ఉండగా ఎక్కువగా ఒళ్ళు వచ్చేసి ఉంటారు కదా, ఆ ఒళ్ళంతా లాగేయాలంటే ఇలాగ నువ్వు పిండి కూర వండి పెడతారు, నువ్వుల నూనెతో వంట వండి పెడతారు. అప్పుడు చక్కగా ఒళ్ళు గట్టిపడి ఒళ్ళు అనేది లాగేసి మంచి ఒళ్ళు వస్తుంది అన్నమాట. అందుకు మనం కూడా వర్షాకాలం మరి అలాగే శీతాకాలం ఇలా వేడి చేసే మరి ఇలాంటి స్వీట్ కానీ వంటలు కానీ చేసుకోవాలి. మా వారికి వర్షాకాలం వచ్చిందంటే చాలు నువ్వు పప్పు తీసుకొచ్చేసి బెల్లం తీసుకొచ్చేసి ఉండలు చేసేవా అంటే నాకు కొంచెం నీరసంగా ఉండి ఇలాగుండి కొంచెం పనేనండి. మరి 5 నిమిషాలు అయిపోద్దని చెబితే మీరు అయిపోద్ది అని అనుకుంటారు, కానీ ఎలాగవుతుందండి? ఈ చక్కగా ఏగాల, ఏగిన తర్వాత చల్లారాలా. ఈ బెల్లం ఉందనుకోండి, బెల్లం శుభ్రంగా మెత్తగా ఇలా కొట్టుకోవాలి, మళ్ళీ మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇది ఇలాగన్నా మొదలు పెట్టేమనుకోండి కనీసం పావు గంట టైం అన్నా పడుతుంది, ఎంత స్వీట్గా చేసే వాళ్ళకైనా కూడా. ఇవి చల్లారిని, ఇది మిక్సీ పడతాను. ఇది బెల్లం అంటే ఈ నువ్వులు ఎన్ని ఉన్నాయో అరకిలో నువ్వులండి. ఇవి అరకిలో వేయించేసాను. అంతే బెల్లం, కొంచెం తగ్గించినా పర్వాలేదు, ఎక్కువ స్వీట్ కాకుండా. రోజు తింటాం కదా అందరూ స్వీటు, షుగర్ ఉందని కాదు కానండి, స్వీట్ కూడా అంతగా ఇష్టపడరు కదా. అలాంటప్పుడు తక్కువ వేసుకోవచ్చు. ఎంత తక్కువ వేసుకుంటే అంత కమ్మగా రుచి చాలా బాగుంటుందన్నమాట. అయితే పూర్వమైతే రోట్లో కుమ్మేవారండి. ఇవి చక్కగా మెత్తగా దంచి ఆ నలిగేటప్పుడు ఈ బెల్లం కూడా వేసి దంచి అది ఇది కలిసి కుమ్ముతుంటే నూనె వచ్చేసేది, ఇందులో ఉండే నూనె వచ్చేసేదండి. సిమ్ములు కుమ్ముతున్నారని ఇంకొకరు వచ్చి ఆ కుమ్మడానికి సాయం చేసేవారు. ఆ రాకలు పుచ్చుకుని దంచుతుంటే ఒకరు చేసుకోలేరని వారు కూడా వచ్చి చక్కగా కుమ్మివారు అన్నమాట. మరి వారు వచ్చినప్పుడు వీరు వెళ్ళి అలాగే చేసుకునేవారు పూర్వం అనుకోండి. అలా చేసుకోవాలి. ఈ సిమ్ములి చక్కగా చేసే విధానం మళ్ళీ చూపిస్తాను, మీకు వీడియో పెడతాను చూద్దురుగాని. ఎందుకంటే ఇది ఏమీ పెద్ద పని కాదు. తెల్ల నువ్వులు దొరుకుతాయి, నల్ల నువ్వులతో కూడా చేసుకుంటున్నారు. తినగలిగితే తెచ్చుకుని చేసుకోండి, ఏం పర్వాలేదు. అంటే కొంచెం ఒగరు ఉంటుంది నల్ల నువ్వులు అంటే, దీని మీద పొట్టు తీయలేని నల్ల నువ్వులు అంటారన్నమాట. పొట్టు తీసేస్తే ఇలా తెల్ల నువ్వులు. ఎలా తిన్నా నువ్వులు అనేది చాలా మంచి ఆరోగ్యం. నువ్వు పిండి అమ్ముతారు మనకి, అదేనండి మేమైతే తెలాపిండి అంటాం అన్నమాట. అది తెచ్చుకుని చక్కగా కూర వండుకుని మరి తాలింపు వేసుకుని ఇలా మబ్బుగా వర్షంగా ఉన్నప్పుడు, మరి శీతాకాలం ఎక్కువగా తెలగపిండే వండుకుంటామండి మేము, వేడి చేస్తుంది అని. నజ్జి చేసేస్తుంటుంది కదా, ఎలాంటివి తిన్నా కూడా నజ్జి చేసేస్తుంది. పులుసులు చారులు పెట్టుకోము. చక్కగా వేడి చేసే కూరలు కానీ ఇలాంటి స్వీట్ కానీ చేసుకోవాలి. మళ్ళీ నేను చిమ్ములే కాకుండా చున్నుండలు కూడా చేస్తానండి. మినప చున్ను కూడా చేస్తాను. చున్నుండ కూడా ఇంతంత చున్నుండలు చేసామనుకోండి, రోజు ఒక ఉండ తింటే మగవారికి మంచి బలం అని. ఆడవారు సౌకర్యం చూసుకోం కదా, ఆడవారు తినాలి చెప్పాలి అంటేనే. మా వారికి నేనైతే ఇలా చేస్తూనే ఉంటానండి. ఇప్పుడు ఈ సిమ్లు అయిపోయేటప్పుడు మళ్ళీ సిమ్లు అలా చేస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే మరి తినాలన్నది తినాలి. శక్తి కావాలి అంటే మందులు వేసుకుంటే రాదు. బలం లేదని బలానికి ట్యాబ్లెట్లు రాయించుకుంటే ఎలాగను? బలానికి తిండి తింటే మనిషి కొన్నాళ్ళు అన్నటానికే కానీ
బలం చేకూరటానికి కానీ బాగుంటుంది. మరి పూర్వం అలా తినేవారు, ఎవరికి మందులు తెలియదు. ఆ గచ్చాకో ఈ పచ్చలాకో వేసేసుకోవడం తినేయడమే తప్ప ఏ మందులు వేసుకునేవారు కాదండి. ఏదన్నా నొప్పి పట్టిందనుకోండి కొంచెం కొబ్బరి నూనె రాసుకునేవారు, లేదా ఇలాంటి నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనె రాసుకునేవారు, తగ్గిపోయేదండి. సరేలేండి, ఎక్కడికో వెళ్ళిపోతాను నేను మళ్ళీ. చూస్తారు కదా, నచ్చింది కదా. ఇప్పుడు ఇంతే, ఈ రెండు ఎలాగనేది నేను మళ్ళీ సిమ్ములు చేసి చూపిస్తాను మీకు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.